టైం ఉందో టాపర్ దగ్గర కూడా అంతే టైం ఉంది. ఏం రివైజ్ చేయాలో, ఏ ఆర్డర్ లో రివైజ్ చేయాలో అన్న క్లారిటీ మీకు ఉంటే మొదట ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. రివిజన్ యొక్క అస్సలు పని గుర్తుపెట్టుకోవడం. మీకు ఇప్పటి వరకు ఏ టాపిక్ అయితే బాగా వచ్చో ఆ టాపిక్ ని సాలిడ్ గా చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ నేమ్డ్ రియాక్షన్స్ ఒక 1 పేజ్ షార్ట్ నోట్ గా రాయండి. టైం రొటీన్ చాలా ముఖ్యం. 3 సబ్జెక్ట్స్ కోసం ఒక ఫిక్స్డ్ టైం ప్యాటర్న్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మ్యాథ్స్, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్, ఈవినింగ్ కెమిస్ట్రీ. సిలబస్ చాలా ఎక్కువ ఉంది, చివరి రోజుల్లో మొత్తం రివిజన్ చేయడం ఇంపాసిబుల్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఎంత టైం ఉందో టాపర్ దగ్గర కూడా అంతే టైం ఉంది. అయితే రిజల్ట్స్ ఎందుకు డిఫరెంట్గా వస్తున్నాయి? ఎందుకంటే తేడా టైంలో కాదు, అప్రోచ్ లో ఉంది. ఏం రివైజ్ చేయాలో, ఏ ఆర్డర్ లో రివైజ్ చేయాలో అన్న క్లారిటీ మీకు ఉంటే ఎంత పెద్ద సిలబస్ అయినా 15 రోజుల్లో నీట్ గా అన్ని కంప్లీట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఎక్కువ చదవడం వల్ల కాదు, సరైన అప్రోచ్ చదవడం వల్ల రిజల్ట్ వస్తుంది. స్మార్ట్ ప్లానింగ్ తో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేస్తే 15 రోజుల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం ఖచ్చితంగా సాధ్యమే. అందుకే ఈ రోజు మీకు ఒక టాపర్ టెస్టెడ్ రియలిస్టిక్ 15 డేస్ ప్లాన్ ని చెప్పబోతున్నాను. ఇది 4 సెక్షన్ లో డివైడ్ చేశాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఇప్పుడు ఒక్క పాయింట్ మిస్ అయినా ఆ లోటుని మీరు తీర్చలేరు. అండ్ ముఖ్యంగా 3rd సెక్షన్ చాలా ఇంపార్టెంట్. చలో స్టార్ట్ చేద్దాం. కానీ మీ డ్రీమ్ కాలేజ్ ఏదో కామెంట్ లో పక్కా చెప్పండి. 15 డేస్ రివిజన్ రూల్. గైస్, మొదట ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. రివిజన్ యొక్క అస్సలు పని గుర్తుపెట్టుకోవడం, కాన్సెప్ట్స్ ని అప్లై చేయడం, క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం. ఇవి చేస్తే ఏ టాపిక్ మీద బలంగా ఉన్నారో, ఏ టాపిక్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలో మీకు క్లియర్ గా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, కొత్త చాప్టర్స్ ని ఇప్పుడు స్టార్ట్ చేయకండి. ఇప్పుడు దాకా మీరు సరిగ్గా చదవని చాప్టర్స్ లేదా అర్థం కాని చాప్టర్స్ ని వదిలేయాలి. మీకు ఇప్పటి వరకు ఏ టాపిక్ అయితే బాగా వచ్చో ఆ టాపిక్ ని సాలిడ్ గా చేసుకోవడం చాలా ముఖ్యం. మార్క్స్ వచ్చే టాపిక్స్ పై 100% ఫోకస్ చేయండి. సరే, ఇప్పుడు సెక్షన్ వైజ్ ప్లాన్ ని అర్థం చేసుకుందాం. సెక్షన్ 1 డే 1 to 5. ఫస్ట్ 5 డేస్ సబ్జెక్ట్ వైజ్ రివిజన్ కోసం ఉంచాలి. ఇక్కడ మెయిన్ గోల్ సబ్జెక్ట్ వైజ్ 70 to 80% సిలబస్ ని మొత్తం గుర్తు తెచ్చుకోవడం. ఫిజిక్స్ లో ఫస్ట్ మెకానిక్స్ మోడర్న్ ఫిజిక్స్ తో ప్రారంభించండి. ఇవి హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్. నోట్స్ ఫార్ములా షీట్ ని తప్పక రివైజ్ చేయండి. ప్రతి చాప్టర్ కు 20 to 25 PYQs పక్కా చేయండి. కెమిస్ట్రీలో, ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ షార్ట్ ట్రిక్స్ ని రివైజ్ చేయండి. ఇన్ఆర్గానిక్ కోసం NCERT ని ఒకసారి ఫాస్ట్ రీడ్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ నేమ్డ్ రియాక్షన్స్ ఒక 1 పేజ్ షార్ట్ నోట్ గా రాయండి. మ్యాథ్స్ లో ఆల్జీబ్రా క్యాలిక్యులస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రతి కాన్సెప్ట్ తో పాటు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తప్పక సాల్వ్ చేయండి. టైం రొటీన్ చాలా ముఖ్యం. 3 సబ్జెక్ట్స్ కోసం ఒక ఫిక్స్డ్ టైం ప్యాటర్న్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మ్యాథ్స్, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్, ఈవినింగ్ కెమిస్ట్రీ. ఈ ప్యాటర్న్ మీ ఎనర్జీని, కాన్సన్ట్రేషన్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు సెక్షన్ 2 వైపు వెళ్దాం. కానీ దానికంటే ముందు ఈ ప్రిపరేషన్ గురించి మీరు సీరియస్ గా ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ ని బూస్ట్ చేసే వీడియోస్ ఈ ఛానల్ లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సెక్షన్ 2 డే 6 to 10. ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్ని అయిపోయాయి, సో ఈ టైం ప్రాక్టీస్ చేయడానికి చాలా మంచి టైం. దానికోసం మీరు ఈ 3 స్టెప్స్ ని పక్కా ఫాలో అవ్వాలి. స్టెప్ 1, ముందుగా మీరు మీ పాత టెస్ట్ పేపర్స్, అనలైసిస్ షీట్స్ లేదా మిస్టేక్ నోట్స్ ని తెరవండి. ఏ చాప్టర్ లో అయితే మీకు 60% కన్నా తక్కువ అక్యూరసీ ఉందో ఆ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ తీసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇది మీ వీక్ టాపిక్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టెప్ 2, ప్రతి రాంగ్ అటెంప్ట్ ముందు మీరు ఆ టాపిక్ లో ఎందుకు మిస్టేక్స్ చేస్తున్నారో ఒకసారి రాయండి. కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం వలన, లేదా సిల్లీ మిస్టేక్స్ వలన, లేదా క్యాలిక్యులేషన్ ఎర్రర్ వలన అని. ఇలా చేయడం వల్ల మీ మైండ్ చేసే రాంగ్ ప్యాటర్న్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్ లో ఆ మిస్టేక్ మళ్ళీ కాకుండా ఉండడం కూడా తగ్గుతుంది. స్టెప్ 3, ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ లో మీకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న చాప్టర్స్ పై 1 గంట సెక్షనల్ టెస్ట్ ఇవ్వండి. ఆ టెస్ట్లలో ఏ క్వశ్చన్లో అయితే మీకు మిస్టేక్ పోయిందో ఆ టాపిక్స్ అన్ని రివైజ్ చేయండి మళ్ళీ. ఈ ట్రిక్స్ మీ రివిజన్ ని 10 times ఎఫెక్టివ్ గా చేస్తుంది. సెక్షన్ 3 డే 11 to 13. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫైనల్ ఎగ్జామ్ మోడ్ లోకి మార్చుకోవాలి. ప్రతిరోజు మీరు మీ ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ ని ఒక 3 hours కి అటెంప్ట్ చేయండి. అది కూడా అసలు జేఈ జరిగే టైం స్లాట్స్ లోనే అటెంప్ట్ చేయండి. ఇది మీ మైండ్ ని ఎగ్జామ్ టైమింగ్ కు పర్ఫెక్ట్ గా ట్యూన్ చేస్తుంది. ఎగ్జామ్ అయ్యాక నెక్స్ట్ 2 hours మొత్తం ఈ పేపర్ అనాలిసిస్ కి మాత్రమే ఇవ్వండి. ఏ టాపిక్ అయితే మీకు మళ్ళా తప్పులు పోతున్నాయో వాటిని గుర్తించండి. ఆ చాప్టర్ కి ఒక చిన్న 1 పేజ్ రివిజన్ నోట్స్ తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కన్ఫ్యూజన్ వస్తాయి, ముఖ్యమైన ఫార్ములాస్, కామన్ మిస్టేక్స్ అన్ని ఒక పేజ్ లో రాయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ మర్చిపోతుంటే ఒక చిన్న ఫ్లో చార్ట్ లేదా ఆరో మ్యాప్ చేయండి. ఈ యొక్క చిన్న రివిజన్ నోట్స్ వల్ల మీకు ఫైనల్ డేస్ లో 30 నుంచి 40 మార్క్స్ ఈజీగా వస్తాయి. సెక్షన్ 4 డే 14 to 15. ఇప్పుడు చివరి 2 రోజులు పూర్తిగా మీ మైండ్ ఆప్టిమైజేషన్ కోసం ఉంచాలి. ఈ టైంలో ఎలాంటి కొత్త లేదా హెవీ టాపిక్స్ మొదలు పెట్టొద్దు. మీ కాన్ఫిడెన్స్, క్లారిటీ, కామ్నెస్ ఈ 3 ఇంపార్టెంట్ గోల్స్. డే 14 మీ యొక్క ఫార్ములా బుక్లెట్స్ ని మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. కెమిస్ట్రీలో మీరు NCERTలో హైలైట్ చేసిన పాయింట్స్, అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫాస్ట్ రీడ్ చేయండి. ఒక చిన్న 45 minutes మాక్ టెస్ట్ ఇవ్వండి. దాని లక్ష్యం మార్క్స్ కాదు, ఫ్లో అండ్ టైం ని మెయింటైన్ చేయడం. డే 15 పూర్తిగా లైట్ రివిజన్ మాత్రమే చేయండి. షార్ట్ నోట్స్, ఫార్ములాస్, రియాక్షన్స్ వీటన్నింటినీ ఒకసారి ఐవ్యూ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ కి ముందు మీకు మీరు చెప్పుకోవాలి, నేను రెడీగా ఉన్నా, నాకు అన్ని వచ్చు అని. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ రోజు మీ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మీరు కామ్గా ఉండాల్సిందే. అందుకే చివరి 24 గంటల్లో కామ్గా రిలాక్స్గా ఉండడం చాలా ముఖ్యం. జేఈ ఎప్పుడు ఇలానే ఉంటుంది. టైం తక్కువ ఉంది అనిపిస్తుంది, సిలబస్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. కానీ టాపర్ ఎవరో అవుతాడు తెలుసా? పర్ఫెక్ట్ ప్లానింగే కాదు, స్మార్ట్ రివిజన్ చేసిన వాడే జేఈ క్రాక్ చేస్తాడు. ఇక్కడ 15 days లో కూడా రివిజన్ పాసిబులే. కేవలం ఈ ప్లాన్ ని హానెస్ట్ గా ఫాలో చేయండి. అండ్ ఒక చిన్న సింపుల్ రూల్ ఎప్పుడు గుర్తుంచుకోండి,
మీరు ఎంత సిలబస్ అయితే కాన్ఫిడెంట్ గా కంప్లీట్ చేస్తారో అన్ని మార్క్స్ మీరు సెక్యూర్ చేసినట్టే. అందుకే ఇప్పుడు ఈ వీడియోని క్లోజ్ చేయండి, పెన్ తీసుకోండి అండ్ డే 1 ని వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ 15 days లో పెట్టే కష్టమే మీ డ్రీమ్ ఐఐటికి ఒక మొదటి మెట్టు. సో గాయ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అందుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గాయ్స్.